కర్నూలు జిల్లా ఆదోనిలోని రణమండలకొండ శివాలయంలో జరిగిన ఓ యువకుడి వికృత చేష్టలు తీవ్ర ఆగ్రహానికి దారితీశాయి. సోషల్ మీడియాలో రూల్స్ కోసం పవిత్ర ఆలయంలో వెలుగుతున్న దీపంతో సిగరెట్ వెలిగించి కాల్చిన వీడియో ఇప్పుడు వైరల్ కావడంతో భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. వైరల్ వీడియో ఆధారంగా సదరు యువకుడిని తిరుపాపురం గ్రామానికి చెందిన వడ్డే ఈరన్నగా గుర్తించినట్టు సమాచారం. ఇక ఆలయ పవిత్రతను దెబ్బతీయడమే కాకుండా హిందువుల మనోభావాలను కించపరిచేలా వ్యవహరించాడని భక్తులు ఆగ్రహించారు. ఈ ఘటనపై విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఆదోని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు తక్షణమే చర్యలు చేపట్టాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. మండల కొండపై అత్యంత పవిత్రంగా భావించేటటువంటి శివాలయం. మనం కొండ మెట్లు ఎక్కిన వెంటనే సంతాన ఆంజనేయ స్వామి కిందికి కొంచెము ఎడం వైపు ఒక శివాలయం ఉన్నది. ఆ శివాలయం ఈ మధ్యనే కాశీ నుంచి తీసుకొచ్చినటువంటి శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు అందుకున్నటువంటి సందర్భం. అటువంటి శివాలయంలో దుండగులు ఒక సిగరెట్ కాలుస్తూ అపవిత్రం చేయడమే కాకుండా ఆ యొక్క వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగింది. ఇది ముమ్మాటి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి. అదేవిధంగా అత్యంత నీచమైనటువంటి పని ఇది. ఏదైతే ఈ పైశాచిక ఆనందం పొందినటువంటి వ్యక్తి ఎంతటి వాడైనా కానీ వెంటనే ఆయన పట్టుకుని తగిన విధంగా శిక్షించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ, అదేవిధంగా హిందువుల మనోభావాల్ని కానీ హిందువులకు సంబంధించినటువంటి ఎటువంటి వ్యతిరేక కార్యక్రమాలు చేసినా వాటిని మేము అడ్డుకుంటాము, వాళ్ళకి ఖచ్చితంగా వ్యతిరేకిస్తాము. మరొకసారి ఇటువంటి చర్యలు ఎవరు కూడా తీసుకోకుండా డిపార్ట్మెంట్ వారు కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఆ వ్యక్తి శివాలయంలో మరి దుండగుడు ఏదైతే పవిత్రంగా పూజించే దేవాలయంలో అసహ్యంగా చేయడం కార్యక్రమం చాలా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి. కాబట్టి ఒకటే తెలియజేస్తున్నాం, ఖచ్చితంగా ఎవరైతే ఆ ఘాతకానికి పాల్పడ్డాడో ఆ యువకుడిని ఖచ్చితంగా నాన్-అబుల్ సెక్షన్ కేసు పెట్టి ఖచ్చితంగా రిమాండ్ పంపించి భవిష్యత్తులో ఎవ్వరు కూడా హిందువులపై అనుచిత వ్యాఖ్యలు కాకుండా హిందువులపై గుళ్ళపైన కూడా అలాగే దేవి మూత్రలను కూడా పవిత్రంగా భావించే విధంగా ఉండాలని, ఏదైతే ఈ విధంగా పాల్పడే వాళ్ళని కఠినంగా శిక్షించినట్లయితేనే మరొకరు భవిష్యత్తులో చేయాలన్న ఆలోచన కూడా రాకున్నట్టుగా ఉండాలని డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఆ పిల్లోడిని నాన్-అబుల్ సెక్షన్లో రిమాండ్ చేసి కఠినంగా శిక్షిస్తే తప్ప ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఇదే పరిస్థితి ఉత్తరప్రదేశ్లో అయింటే ఇంకో రకంగా ఉండేది.